హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి రెస్టారెంట్ కన్నా కూడా సూపర్ టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీని ఎటువంటి మ్యారినేషన్ లేకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు చూడండి, ఇక్కడ నేను 3/4 కేజీ ఫ్రెష్ మటన్ని తీసుకొని ఉప్పు, పసుపు, కాస్త వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా మటన్ని కాస్త కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బాస్మతి బియ్యాన్ని 1 కేజీ నుంచి 3/4 కేజీ వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 40 నిమిషాలు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ లిడ్ని ఓపెన్ చేసుకొని మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక పెద్ద హండీలోకి మటన్ని స్టాక్తో పాటే మీరు చక్కగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని, పెరుగుని, అలాగే ఇక్కడ చూపిస్తున్న మసాలాలు, స్పైసెస్, నిమ్మరసాన్ని, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 1/2 కప్పు, అలాగే ఒక ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా 2 గుప్పెడల వరకు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని మీరు ఏం మ్యారినేషన్ కోసం 1 hour 2 hours పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ రైస్ రెడీ అయ్యే వరకు పెట్టుకున్నట్టయితే చక్కగా సరిపోతుంది. మరి రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ని పెట్టేసుకొని ఆయిల్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా యాడ్ చేసుకొని కాస్త కేవరా వాటర్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా తీసేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ అనేది 70 to 80% ఉడికితే సరిపోతుందండి. ఒకసారి చెక్ చేసేసుకొని రైస్ని డ్రైన్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మటన్ హండీని తెచ్చి మనం రైస్ని లేయర్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ముందుగా ఒక లేయర్ రైస్ని అరేంజ్ చేసేసుకొని ఆ రైస్ మీద కాస్త గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ని ఇంకొక లేయర్ లాగా అరేంజ్ చేసేసుకొని టాపింగ్లో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, మీకు ఇష్టమైతే సాఫ్రాన్ మిల్క్ లేదా ఫుడ్ కలర్ని మిల్క్లో యాడ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త ఆయిల్, అలాగే ఫ్రెష్ నెయ్యిని వేసుకోవాలి. కాస్త యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నీ చక్కగా వేసేసుకొని ఈ హండీని చక్కగా సీల్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మీ గిన్నె పల్చదైతే తవాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 15 to 20 minutes స్టీమ్ కుక్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇక్కడ ఎగ్స్ కూడా ఇలాగ నేను పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. ఒక 20 minutes తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే లిడ్ని ఓపెన్ చేసుకోకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని తర్వాత మీరు ఈ మటన్ దమ్ బిర్యానీ డిష్ అవుట్ చేసుకొని బిర్యానీ గ్రేవీతో కానివ్వండి, రైతాతో కానివ్వండి, లేదా సలాడ్తో అయినా సరే సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మటన్ పీస్ కూడా చాలా టెండర్గా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుందండి. బిర్యానీ టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే తప్పకుండా మాకు వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.